ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రేసులో ఎన్టీఆర్ తారక్ ఇంకా జూనియర్ అంటాం మానేయాలి, ఎందుకంటే అతను సీనియర్ అయిపోయాడు. సో అందువల్ల ఎన్టీఆర్ తారక్ కుటుంబం అంతా తారక్ అని ప్రేమగా పిలుచుకుంటుంది. ఒక సీనియర్ ఎన్టీఆర్ మాత్రం తారక రామారావు అని పిలిచేవారు ఆయన్ని. ఇవాళ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నారు. ఎలా? కేకే తెలిసే ఉంటుంది. గడిచిన 10 ఏళ్లుగా ఈ సెఫాలజిస్ట్గా ప్రసిద్ధుడయ్యాడు ఆయన. రకరకాల రాష్ట్రాల్లో సర్వే రిజల్ట్స్ ఇవ్వటం, ప్రెడిక్షన్స్ ఇవ్వటం. ప్రెడిక్షన్స్ యాక్యురసీ రేటు 100%. ఆంధ్రప్రదేశ్ 2024లో తెలుగుదేశం పార్టీ 134 స్థానాలు గెలుస్తుందని చెప్పినది కేకే. చాలా ఎర్లీ ప్రెడిక్షన్ ఇచ్చేశారు ఆయన. అండ్ పీపుల్ వర్ అస్టానిష్డ్. ఎట్లా ఇది సాధ్యమని రకరకాల నిందలు వేశారు ఆయన మీద. ఏది ముందరే ఈవీఎంస్ ట్యాంపరింగ్ అయిందని అవుతుందని ఊహించి, ఆ ట్యాంపరింగ్ ఫలానా చోట్ల జరుగుతుందని తెలుసుకొని, సో ఎక్కడెక్కడ జరుగుతుందో అంచనా వేసుకొని, ఆ అంచనా ప్రకారం 134 స్థానాలు గెలుస్తాయి ఖచ్చితంగా తెలుగుదేశం అని చెప్పిన వాడు కేకే అని. బట్ ఆయన చాలా శాస్త్రీయంగా వెళ్ళాడు. సెఫాలజిస్ట్గా ఎలాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి అండ్ క్రిటికల్ అనాలిసిస్, డేటా కలెక్షన్, స్పెసిఫిక్ శాంప్లింగ్, ర్యాండమ్ శాంప్లింగ్, స్టాటిస్టిక్స్ ఏం చెబుతుందో అదంతా ఖచ్చితంగా శాస్త్రం ఫాలో అయ్యారు. చాలామందికి డౌట్స్ వస్తాయి, శాస్త్రం ప్రకారం వెళ్తే కుక్క పిల్లలు పుడతాయి కదా అని. వెరాస్ పర్ఫెక్ట్ ప్రెడిక్షన్స్ వచ్చాయి కేకేకి. కేకే వాస్తవంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయనకి ఎందుకో దీని మీద మనసు మళ్ళింది. చేస్తే ఎలా ఉంటుంది స్టార్ట్ చేయడం. ఒక్కసారిగా ఎలా ఫేమస్ అయ్యాడంటే, సరే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఆయన్ని అలా భుజాలకు ఎత్తుకుని మోసి ఉండొచ్చు కాక, బట్ ప్రెడిక్షన్ అతందే, కష్టం అతందే, శాంప్లింగ్ అతందే, అండ్ ప్రతి చోట పడ్డ కష్టము అతందే. 175 నియోజకవర్గాల్లో. అండ్ అతను ఎక్కడా కూడా రాజకీయంగా ఒక స్టాండ్ తీసుకోలే కేకే. ఏది ఫలానా పార్టీకి చేయటం అట్టేం తీసుకోలే. శాంప్లింగ్ మోడల్లో పూర్తి సైంటిఫిక్ మెథడ్స్ ఫాలో అయ్యారు. ఏదో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మాదిరి ఒక పార్టీ స్టాండ్ తీసుకోవటం, లేకపోతే ఇంకొక శర్మ తెలుగుదేశం కోసం ఎలా చేశాడో, వాళ్ళంతా ఒకటే స్కూల్. ప్రశాంత్ కిషోర్, శర్మ వీళ్ళందరూ ఒకటే స్కూల్. ఇలా తీసుకోలే. మొత్తం ఏ పార్టీకి ఎంతంత నిష్పాక్షికంగా ఆయన ప్రెడిక్షన్స్ వచ్చాయి. దగ్గర ఆయన ఒక హైదరాబాద్లో ఆయన టీము 1200-1500 మంది ఉంటారు. అంటే తెలంగాణ కోసం పనిచేసేవాళ్ళు, ప్రాజెక్ట్ హెడ్స్, డేటా సైంటిస్టులు, డేటా అనలిస్టులు, మొత్తం ఒక టీమ్. అండ్ ప్రతి రాష్ట్రానికి ఆయన వెళ్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇంకొక నెలాగి తెలంగాణ మొదలెట్టబోతున్నారు. అంటే ఎందుకు ఇంత ఎర్లీగా అంటే అదొక ఎక్సర్సైజ్. ఇప్పటి నుంచి మొదలెట్టి వెట్టింగ్ చేసుకుంటూ, చాలా ఫిల్టర్ చేసుకుంటూ, బోల్డ్ అనే ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేస్తూ 35-36 సెగ్మెంట్స్ ఐడెంటిఫై చేసి ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నారు 2029 ఎలక్షన్స్కి అని ఆయన చెప్పారు. ఎలాంటి ఫ్యాక్టర్స్ ఆయన ఎంచుకున్నారంటే ఇఫ్ అండ్ బట్స్ ఇంక్లూడ్ చేశారు అందులో. ఇప్పటివరకు రాజకీయాల్లోకి రాని, డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వని తారక రామారావు, నందమూరి తారక రామారావు, హరికృష్ణ గారి కుమారుడు. అయినా కూడా ఆయన్ను కూడా ప్రజలు కన్సిడరేషన్లోకి తీసుకున్నారట. ఆయన తీసుకున్న ర్యాండమ్ శాంప్లింగ్లోనూ అలాగే ఉంది, స్పెసిఫిక్ శాంప్లింగ్లోనూ కూడా అలాగే ఉంది. ఓవరాల్గా 7% ఆయనకు ఓటేశారు. ఆయన రాజకీయాల్లో ఇంకా యాక్టివ్గా దిగలేదు. దిగినా తెలుగుదేశం పార్టీ తరఫున దిగుతాడో లేదో తెలియదు. బట్ ఈయన తీసుకున్న శాంప్లింగ్లో అక్రాస్ ద స్టేట్ 175 సెగ్మెంట్స్లో ఈయన తీసుకున్న శాంప్లింగ్లో, కేకే తీసుకున్న శాంప్లింగ్లో ఆయనకి 7% ఓటింగ్ పడింది. ఎన్టీఆర్ పరోక్షంగా ఉంటేనే, ఆయనేమి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదు, అలాగే ఫలానా పార్టీతో ఎలైన్ అవుతానని చెప్పలేదు, ఫలానా పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పలేదు. బట్ ఆయన ఓన్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, సీనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకున్నట్టు. అదే నిజంగా ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగితే అనే ప్రశ్న కేకే ఇచ్చిన సమాధానం ఏంటంటే, అప్పుడు ఇంకో సర్వే చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఏమీ లేనప్పుడే 7%. సరే, వీళ్ళిద్దరికి ఎంతెంత వచ్చింది అంటే, నెంబర్ 1 స్థానంలో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నారు. 2029 ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణే, 37%. నెంబర్ 2కి వచ్చేప్పటికి 33% తోటి నారా లోకేష్ ఉన్నారు 2029కి. సో 2029 యువతరానిదే, ఆంధ్రప్రదేశ్ యువతరం చేతుల్లోకి వెళ్తోంది 2029 అనేది నిక్కచ్చిగా, విస్పష్టంగా, నిర్దిష్టంగా, నిర్దుష్టంగా కేకే చేసిన సర్వేలోని అంశాలు. స్పెసిఫిక్, ఆయన మళ్ళీ చెప్తున్నారు, స్పెసిఫిక్ శాంప్లింగ్ అండ్ ర్యాండమ్ శాంప్లింగ్, రెండిటి ఆధారంగా. సరే, ఫస్ట్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉంటే 33% తోటి నారా లోకేష్ గారు ఉంటే, థర్డ్ ప్లేస్లో 7% తోటి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఇక్కడ ఆయనకు వచ్చిన 7% మీరు లెక్క వేయద్దు. కేకే చెప్పేది అదే. అసలు ఆయన రాజకీయాలతో సంబంధం లేదు, సినిమాలు చేసుకుంటున్నాడు ప్రశాంతంగా, ఆయన ఉద్యోగం మీద ఆయన చేసుకుంటున్నాడు, ఆయన సినిమాలు ఆయన మేకప్లో ఆయన వేసుకుంటున్నాడు, ఆయన సినిమాలు ఆడేసుకుంటున్నాడు. ఆయన రాజకీయాల్లోకి దిగితే ఈ పర్సంటేజీలు టిల్ట్ అవుతాయి, అంతవరకు ఇప్పటివరకు చెప్పగలను అన్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అలాగే ఏజ్ గ్రూప్స్ ప్రకారం కూడా ఆయన చెప్పారు. ఎట్లా అంటే, ఏజ్ గ్రూప్స్ ప్రకారం ఆయన చెప్పింది ఏంటంటే, 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ల మధ్యలో ఈ స్పెసిఫిక్ శాంప్లింగ్, ర్యాండమ్ శాంప్లింగ్ తీసుకొని రెండింటికి సగటు కడితే 11.73% మళ్ళీ ఎన్టీఆర్ వైపే ఉన్నారు. 26 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వాళ్ళ మధ్య వయస్కులు లెక్క కడితే 11.72% మళ్ళీ ఎన్టీఆర్ వైపే ఉన్నారు. 41 నుంచి 60 ఏజ్ గ్రూప్, మధ్య వయస్కుల నుంచి వృద్ధాప్యంలోకి అడుగుపెట్టే వయసు, 11.86% మళ్ళీ ఎన్టీఆర్ వైపే ఉన్నారు.
అంటే 3 ఏజ్ గ్రూపులు ఎన్టీఆర్ని యాక్సెప్ట్ చేశాయి కంప్లీట్గా. అండ్ ఓవరాల్గా వచ్చేప్పటికి 7% తోటి ఆయన ఇప్పుడు రాజకీయాల్లో లేనప్పటికీ భవిష్యత్తు ముఖ్యమంత్రి పదవికి రేసులో ఎన్టీఆర్ ఉన్నాడు. జనానికి నచ్చినా నచ్చకపోయినా, రాజకీయ పార్టీలకు నచ్చినా నచ్చకపోయినా ఆయన గ్రాఫ్ పెరిగేదే, ఎన్టీఆర్ గ్రాఫ్ పెరిగేదే. ఇఫెటాల్ ఆయన రాకూడదు అనుకున్నా సరే ఆ పర్సంటేజ్ 7 to 10% దాకా వెళ్ళే అవకాశం ఉండొచ్చు. అది కేకే చెప్పలేదు, బట్ హీ హాజ్ సజెస్టెడ్. అండ్ ఇంకొక మాట చెప్పారు, ఒకవేళ ప్రత్యక్షంగా రాజకీయాల్లో దిగితే సర్వే మళ్ళీ చేయాల్సి వస్తుంది ఎన్టీఆర్ ప్రత్యక్షంగా 2029కి. బహుశా కపుల్ ఆఫ్ ఇయర్స్లో హీ మే గో ఫర్ ఏ సర్వే. ఇదంతా ఏంటంటే ఆయన పంచభక్ష పరవాణాలు వడ్డించారు కేకే. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడే తినడానికి వెళ్ళలేదు, 12వ తేదీన తినండి అని చెప్పాడు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పారావీల్ అనేదో స్టార్ట్ చేసుకున్నారు. ఆ ఆర్గనైజేషన్ ఏంటంటే అక్రాస్ ద కంట్రీ, ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అంటున్నాడు ఆయన, ఇంకెక్కడైనా ఉన్నాయో లేదో తెలియదు మనకి. అక్రాస్ ద కంట్రీ స్పెసిఫిక్ సెగ్మెంట్స్లో ఎవరైనా, ఒకవేళ నేను కంటెస్ట్ అయితే ఎక్స్ కంటెస్ట్ అయితే ఎక్స్, ఆల్రెడీ కంటెస్టెంట్ గెలిచుంటే గెలిచిన ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే ఎవరైనా అడిగితే దానికి సంబంధించిన శాంపులింగ్ ఆన్ స్పెసిఫిక్ లైక్ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లాగా స్పెసిఫిక్ సబ్స్క్రిప్షన్ తోటి ఆ డేటా అంతా ఇస్తారట. ఫ్రమ్ టైం టు టైం చేయమన్నా చేస్తారట, అలాగే స్పెసిఫిక్ పీరియడ్కి చేయమన్నా చేస్తారట, లేదా 5 ఏళ్ల కాలానికి చేయమన్నా చేస్తారట. సో అది ఏదో మొత్తానికి అది కమర్షియల్గా ఆయన ఏదో లాంచ్ చేసుకున్నారు. దానికి సంబంధించిన కార్యక్రమంలో ఇచ్చిన ఇన్పుట్స్ ఇవి. క్వైట్ ఇంట్రెస్టింగ్. 7% తోటి సీఎం రేస్లో ఎన్టీఆర్ ఉన్నాడు అంటే ప్రజల మనసుల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో నందమూరి వారసుడు రావాలి అని కోరుకుంటున్నారనే వాళ్ళ సంఖ్య 7% ఉంది. ఆయన రాజకీయాలతో నేరుగా సంబంధం లేకపోయినప్పటికీ, తాను పోటీ చేస్తాను వస్తానని చెప్పకపోయినప్పటికీ, సో 29కి థర్డ్ ఆల్టర్నేటివ్ ఎమర్జ్ కాబోతోంది. ఇట్స్ అ సజెషన్ ఫ్రమ్ కేకే సర్వేస్. వీళ్ళిద్దరి సంగతి చెప్పాం. ఒకవేళ ఆయన లేకపోతే 37% తోటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా 2029కి మొదటి స్థానంలో ఉన్నారు. కూటమి తరఫున కండిషన్ పెట్టారు ఇక్కడ ఆయన, కూటమి తరఫున 3 పార్టీలు మళ్ళీ కలిసి వెళ్ళినప్పుడే. అదే కూటమి తరఫున రెండో ప్లేస్లో 33% తోటి నారా లోకేష్ గారు ఉన్నారు. రైట్. ఎన్టీఆర్ వివిధ ఏజ్ గ్రూప్లో ఆయనకున్న ఫాలోయింగ్ గురించి కూడా చెప్పుకున్నాం. అండ్ ఇంట్రెస్టింగ్లీ కేకే ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ 175 సెగ్మెంట్స్, 19 సెగ్మెంట్స్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అన్ని పార్టీలకు చెందిన 3 పార్టీలకు చెందిన వాళ్ళు 30% వాళ్ళ గ్రాఫ్ పడిపోయిందిట. వాళ్ళకి అంటే పాస్ పర్సంటేజ్ కాదు, కనీసం 20 మార్కులు వేయడానికి కూడా ఆయన సిద్ధంగా లేరు. అంత దారుణంగా వాళ్ళ గ్రాఫ్ పడిపోయిందిట. అవేంటి నేను డిస్క్లోజ్ చేయను, ఈ గోఫర్ సబ్స్క్రిప్షన్ అని చెబుతున్నారు. అది కూడా 12వ తేదీ తర్వాతేట. అండ్ రెండోది జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. ఏంటంటే కూటమి తరఫున కూటమి పార్టీల సానుభూతి పరులు, కార్యకర్తలు, నాయకులు వాళ్ళతోటి మాట్లాడి సర్వే చేసినప్పుడు స్పెసిఫిక్ అండ్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఆయన అసెంబ్లీలోకి వస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళ సంఖ్య వచ్చేసరికి ఆ శాతం వచ్చేప్పటికి 63.67%. ఆయన అసెంబ్లీకి వెళ్లాల్సిందే, ఖచ్చితంగా వెళ్ళాలి, మాట్లాడాలని కూటమి పార్టీలను అభిమానించే వాళ్ళు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సింపథైజర్స్ కావచ్చు, వాళ్ళు 63.67% కోరుకుంటున్నారట. అలాగే వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళని అడిగితే అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అంటే జగన్మోహన్ రెడ్డి గారు 65.84% ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే జనసేన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తే 37% నమస్కారం, ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటేనే మంచిది అని చెబుతున్నట్టు జనసేన వాళ్ళు. ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇంకా అలాగే లిక్కర్ పాలసీ గురించి కూడా ఆయన చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ షేర్ చేశారు. బట్ చాలా కొంచెం రుచి చూపించారు, మొత్తంగా చెప్పలా. ఆ చెప్పే హడావిడిలో కొన్ని నిజాలు చెప్పేశారు. ఎన్టీఆర్కి 7% ఫాలోయింగ్ తోటి ఆయన కూడా రేస్లో ఉన్నాడు. హీ కెన్ నాట్ బి ఇగ్నోర్డ్, హిస్ పార్టిసిపేషన్ కెనాట్ బి టేకెన్ యాజ్ ఎ లీనియంట్ వన్. దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు, ఇట్ కాంట్ బి టేకెన్ ఇన్ అ లైటర్ వీన్ అని చెప్పేసి స్పష్టంగా చెబుతున్నారు ఆయన. అండ్ అలాగే ఇంకా చూస్తే కనుక 7.72%, అదే ఇందాక మనం చెప్పిందే జూనియర్ ఎన్టీఆర్కి 7.72% తోటి జూనియర్ ఎన్టీఆర్ ఆయన ముఖ్యమంత్రి రేస్లో ఉన్నారనేది కేకే చెప్తున్నది. 12వ తేదీన ఆయన మరిన్ని వివరాలు డిస్క్లోజ్ చేసే అవకాశం ఉంది.